వికారాబాద్ జిల్లా తాండూరు కోడంగల్ రోడ్డు మార్గంలో ఉన్న చిలుక వాగును ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించారు. వాగులో వరద నీరు ప్రవాహ తీరును, అదేవిధంగా చిలుక వాగు బ్రిడ్జి, కాలువ పనులను పరిశీలించారు. ఆర్&బి అధికారులతో కలిసి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ వాగు పనులు పూర్తయితే వరద నీరు ముంపు ప్రాంతాలకు ఎలాంటి కష్టాలు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణు, నాయకులు ఉప్పరి మల్లేశం, ఆర్&బి ఏఈ శ్రావణ్ నాయకులు పాల్గొన్నారు. అంతా కూడా జలమయం కావడం, దాంట్లో కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉండి నాన్స్తూ వచ్చేటువంటి పనిని ఈ మధ్య కాలంలో చేపట్టడం జరిగింది. ఎన్ని సమస్యలు ఎదురైనా చిలకవారిని మొత్తం కూడా ప్రక్షాళన చేసి ఎన్ని కూడా దాదాపు 50-60 కోట్లు అయితే ఉన్నాయి. అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఫండ్స్ తీసుకొచ్చి చిలకవా ప్రక్షాళన చేసినప్పుడే తాండూరుకి ఎంత పెద్ద వర్షం పడ్డా ఇబ్బంది ఉండదు. దాన్ని కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుని ఖచ్చితంగా ఇప్పటికీ ఒక 50% వర్క్ అయిపోయింది. ఇంకొక 30-35 కోట్లు అయితే కంప్లీట్ అయిపోతుంది. అది కూడా టెండర్ ప్రాసెస్ లో ఉన్నది. కంప్లీట్ ఆ చిలకవాగా అయినప్పుడే ఇలాంటి సమస్యలు ఉండవు. దాన్ని కంప్లీట్ చేపిద్దాం. ఇంకా కూడా కానివ్వండి, ఇంటర్నల్ సీసీ రోడ్స్ కానివ్వండి, చాలా శిథిలావస్థలో అయినటువంటి మున్సిపాలిటీని ఇప్పటికే దాదాపు ఒక 20-30 కోట్లతోని అన్ని డ్రైన్స్ కానివ్వండి, కొలంచెరువు కానివ్వండి, ఈ రోజు 1 by 1 అప్పుడు చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా తాండూరుని అతి త్వరలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా బైపాసే కానివ్వండి, తాండూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమే కానివ్వండి, సీసీ రోడ్లే కానివ్వండి, అన్నింటినీ కూడా దశల వారీగా అతి త్వరలోనే కంప్లీట్ చేయబోతా ఉన్నాం. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా ప్రజలకు వినియోగించుకుంటూ మరొకసారి, ఎందుకంటే ఇది వర్షాకాలం కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఎందుకంటే అనుకోకుండా రాత్రి అనుకోకుండా 2-3 గంటలు భారీ వర్షం పడడంలో ఇబ్బందికరమైనటువంటి వాస్తవం. ఎందుకంటే వర్షం అన్నప్పుడు చెప్పి రాదు. దానికి తగిన జాగ్రత్తలు దాంట్లో ప్రజలకు అపోహతంగా ఉండాలని చెప్పి కూడా మనకు అర్థం చేసుకోవాలి.